సిటీలు పట్టణాల్లో చాలామంది పుట్టగొడుగులను సీజన్తో సంబంధం లేకుండా తింటున్నారు. పుట్టగొడుగులను శాకాహారులు అమితంగా ఇష్టపడుతున్నారు. మాంసాహారంలో ఎన్ని పోషక విలువలు ఉంటాయో అంతకంటే అదనంగా ఈ పుట్టగొడుగుల్లో పోషకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పుట్టగొడుగుల పెంపకానికి మన వాతావరణం వనరులు ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడం వల్ల యువత పెద్దగా దీనిపై దృష్టి పెట్టడం లేదు. అక్కడక్కడ కొంతమంది ఈ పుట్టగొడుగులను ఇళ్లలో పెంచి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. కారణం దీనికి మార్కెట్లో గిరాకీ ఉండటమే. కొంతమంది మహిళలు దీన్ని కుటీర పరిశ్రమగా చేసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈ పుట్టగొడుగుల పెంపకంపై ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతుంది. ఈ పుట్టగొడుగుల పెంపకం ద్వారా ఎవరైనా సరే చక్కని ఆదాయం ఆర్జించవచ్చు. పట్టణ పల్లె ప్రాంతాల్లో వీటిని పెంచి మార్కెట్లో విక్రయిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఇప్పుడు పుట్టగొడుగుల పెంపకానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటో తెలుసుకుందాం. పుట్టగొడుగుల విత్తనాలు, వరిగడ్డి, 100 గేజ్ మందం గల పాలిథిన్ కవర్లు, 12x18 లేదా 14x24 అంగుళాల సైజు, డెటాల్, ఫార్మాల్డిహైడ్. కొద్ది మొత్తంలో అయితే ఇంటి వద్ద ఈ పెంపకం చేయవచ్చు. అది పెద్ద మొత్తంలో అయితే షెడ్డు, ర్యాకులు కావాల్సి ఉంటుంది. పుట్టగొడుగుల్లో ముచ్చపు చిప్ప పేరిట 2 రకాలు, పాల, వరిగడ్డి, బటన్ 5 రకాలు ఉంటాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉండే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పెంపకానికి పాల, వరిగడ్డి రకాల పుట్టగొడుగులు అనుకూలంగా ఉంటాయి. తెలంగాణ ప్రాంతంలో పెంపకానికి ముచ్చపు చిప్ప రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు ముందుగా ముచ్చపు చిప్ప రకాల పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకుందాం. శుభ్రమైన వరిగడ్డిని 3 to 5 సెంటీమీటర్ల ముక్కలుగా కత్తిరించాలి. 10 కిలోల ఈ గడ్డి ముక్కలను 100 లీటర్ల నీటితో ఒక రోజంతా నానబెట్టాలి. మరుసటి రోజున 100 డిగ్రీల సెంటీగ్రేడ్లో మరుగుతున్న నీటిలో ఆ గడ్డి ముక్కలను అరగంట సేపు ఉడకబెట్టాలి. తర్వాత చల్లని ప్రదేశంలో ఆరబెట్టాలి. 100 గేజ్ మందం గల పాలిథిన్ కవర్లను సిద్ధం చేసుకోవాలి. వాటికి అక్కడక్కడ 1 మిల్లీమీటర్ సైజులో 12 నుంచి 15 కన్నాలు పెట్టాలి. డెటాల్తో శుభ్రపరిచిన ట్రేల్లో స్వచ్ఛమైన తెల్లని పుట్టగొడుగుల విత్తనాలను తీసుకోవాలి. ఈ విత్తనాలు ఉండలుగా కలిసిపోయి ఉండకుండా ఇనుపరాడుతో వేరు చేయాలి. శుద్ధి చేసిన సిద్ధంగా ఉంచిన వరిగడ్డి ముక్కల్ని కవర్లలో 5 సెంటీమీటర్ల మందంలో వేయాలి. గడ్డి అంచుల చుట్టూ విత్తనాలను వేయాలి. 5-6 వరుసలు అదే విధంగా వేసి పైన మరో గుప్పెడు విత్తనం చల్లాలి. ఇలా 3 అంతుల వరకు మాత్రమే పాలిథిన్ కవర్లు నింపి రబ్బర్ బ్యాండ్తో కవర్ను మూసివేయాలి. 1 కిలో విత్తనం 10 కవర్లకు సరిపోతుంది. ప్రతి కవర్లోనూ 100 గ్రాముల విత్తనం పడుతుంది. 10x12 అడుగులు గల ఒక గదిలో కలప లేదా ఐరన్తో చేసిన ఓపెన్ ర్యాక్లు ఉంచి వాటిలో ఈ పాలిథిన్ కవర్లను వరుసగా అమర్చాలి. ముందుగా ర్యాకులను ఫార్మాల్డిహైడ్ 2% శుద్ధి చేయాలి. గదిలోకి గాలి, వెలుతురు ప్రసరించేలా చూడాలి. ర్యాక్లో పేర్చిన పుట్టగొడుగుల పెంపకం పాలిథిన్ కవర్లను బెడ్లని అంటారు. ఈ బెడ్లను రోజుకు 2 సార్లు తడుపుతూ 65% తేమ ఉండేలా చేయాలి. సుమారు 15 రోజుల వ్యవధిలో తెల్లని శిలీంధ్రం దట్టంగా వ్యాపిస్తుంది. ఈ దశలో డెటాల్తో శుభ్రం చేసిన బ్లేడ్తో పాలిథిన్ కవర్లను కత్తిరించి తీసివేయాలి. అనంతరం 21 రోజుల్లో పుట్టగొడుగుల పంట చేతికి వస్తుంది. ఇప్పుడు పాల పుట్టగొడుగులు లేదా మిల్కీ మష్రూమ్స్ పెంపకం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. వీటి పెంపకానికి దాదాపు ముచ్చపు చిప్ప పుట్టగొడుగుల పద్ధతే. కానీ పాలిథిన్ సంచుల్లో ఈ విత్తనాన్ని వరిగడ్డలో నింపేటప్పుడు కేవలం అంచుల వెంటే కాకుండా గడ్డి మొక్కల మధ్యలో వేయాలి. తయారు చేసిన ఈ బెడ్లను చీకటి గదిలో ఉంచాలి. 85 నుంచి 95% తేమ, 30 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత, గాలి తగిలేలా ఉంచాలి. ఈ బెడ్లను 15 రోజులు చీకటి గదిలో ఉంచితే శిలీంధ్రం బూజు వ్యాపిస్తుంది. బెడ్లను 30వ రోజున 2 సమభాగాలుగా కోసి మట్టితో కేసింగ్ చేయాలి. అంటే సగానికి కోసిన పాలిథిన్ సంచిని ఒకవైపు రబ్బర్ బ్యాండ్తో మూసి ఉన్న భాగాన్ని కిందికి, కట్ చేయగా ఓపెన్గా ఉన్న భాగాన్ని పైకి, ఈ ఓపెన్గా ఉన్న భాగాన్ని మట్టితో కప్పివేయడానికి కేసింగ్ అంటారు. ఈ మట్టిని వారం రోజుల ముందే 2% ఫార్మాల్డిహైడ్తో లేకుంటే ప్రెషర్ కుక్కర్లో 1 రోజు ముందుగా శుద్ధి చేసి బెడ్లపై వాడాలి. బెడ్లను వెలుతురు గదిలో ఉంచితే 10-15 రోజుల్లో కేసింగ్ మట్టి నుంచి చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ తర్వాత 15 రోజుల్లో పంట చేతికి వస్తుంది. బెడ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ వావస్టిన్ 0.1%, నువాన్ 0.1%, ఫార్మాల్డిహైడ్ 2%తో వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేస్తే చీడపీడలు లేని ఆరోగ్యవంతమైన పుట్టగొడుగులు వస్తాయి. పుట్టగొడుగుల ఉత్పత్తికి ఉపయోగించే షెడ్లు ఎంత ఎత్తులో ఉంటాయో అంతకు సగభాగం ఎత్తు వరకు ఉండే అలమార్లు అమర్చుకోవాలి. ఈ షెడ్లు పరిశుభ్రమైన వాతావరణంలో గాలి, వెలుతురు పుట్టగొడుగుల ఉత్పత్తికి అనుకూలంగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. మెలకువలు పాటిస్తే ప్రతి పుట్టగొడుగును 130 నుంచి 230 గ్రాముల వరకు పెంచవచ్చు. మామూలుగా 3-4 రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెడితే 15 నుంచి 20 రోజులు ఉంటాయి. పుట్టగొడుగులను 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఫ్రీజ్ చేయడం ద్వారా 6 నెలల పాటు నిల్వ ఉంచవచ్చు. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం.
ఈ పుట్టగొడుగులను కవర్లో ప్యాక్ చేసి సూపర్ మార్కెట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు విక్రయించవచ్చు, లేదా రైతు బజార్లో కూడా అమ్ముకోవచ్చు. రెస్టారెంట్లో సైతం కూరలు తయారు చేసి విక్రయిస్తున్నారు. పుట్టగొడుగులతో ఊరగాయ కూడా పెడుతున్నారు. మార్కెట్లో దీనికి మంచి గిరాకీ ఉంది. ఇప్పుడు ఈ పుట్టగొడుగులు లేదా మష్రూమ్స్ పెంపకం శిక్షణ ఎలానో తెలుసుకుందాం. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆవరణలో ప్రతి నెల 3వ శనివారం ఈ పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. ఆసక్తి గల వారు ప్రతి నెల 3వ శనివారం నేరుగా యూనివర్సిటీకి వెళ్లి 500 రూపాయలు చెల్లించి శిక్షణ పొందవచ్చు. ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా వెళ్లి ప్రతి నెల 3వ శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిక్షణ పొందవచ్చు. సర్టిఫికెట్ను కూడా అందజేస్తారు. గ్రామాల్లో స్థానికంగా అందుబాటులో ఉండే వరిగడ్డి, వెదురుకర్రలు తదితరాలను వినియోగించి 1000 రూపాయల పెట్టుబడితో కూడా పాల పుట్టగొడుగులు సాగును ఎలా ప్రారంభించాలో నేర్పుతారు. ఆంధ్రప్రదేశ్లో మరింత సమాచారం అవసరమైన వారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకటరామన్నగూడెంలో గల ఉద్యాన వర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం సంప్రదించవచ్చు. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మీ దగ్గరలోని ఉద్యాన శాఖ, ప్రభుత్వ ప్రాంతీయ పుట్టగొడుగుల కేంద్రం లేదా ఉద్యాన వర్సిటీలను సంప్రదించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. ఉద్యాన శాఖ అధికారులు లేదా ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని అవసరమైతే ఇతర చోట్ల పెంపకాన్ని స్వయంగా పరిశీలించి ఈ పెంపకం చేయబడితే మంచిది. ఇప్పుడు ఈ పుట్టగొడుగుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. గుండె సంబంధిత వ్యాధులను పుట్టగొడుగులు దూరం చేస్తాయి. క్యాన్సర్కు కారకాల నుంచి రక్షణ కల్పిస్తాయి. విటమిన్ డి లభించేందుకు కొన్ని పుట్టగొడుగులు వినియోగపడతాయి. 90% నీరు, పొటాషియం కలిగి ఉండడం, కొవ్వు పదార్థాలు అతి తక్కువ కలిగి ఉన్న ఈ పుట్టగొడుగులు రక్తపోటు, అధిక బరువు నుంచి కాపాడతాయి. సగం కప్పు పుట్టగొడుగుల్లో 9 క్యాలరీలు మాత్రమే కొవ్వు పదార్థం ఉంటుంది. రోజుకి 200 గ్రాముల చొప్పున వారానికి 5 సార్లు వీటిని తింటే రక్తపోటు సమస్య ఉండదు. పొటాషియం తగ్గడం, పక్షవాత ముప్పు నుంచి కాపాడతాయి. ఎముకలు, దంత దృఢత్వానికి ఉపయోగపడతాయి. ఇందులోని కాపర్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడి గుండె, ఊపిరితిత్తులకు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంచాం, చూడగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.